రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను వంకాయ పంట గురించి తెలుసుకుందాం పూర్తిగా. ఇంకోటి వీటిలో వచ్చే మొవ్వుతుల్చు పురుగు కానీ, అలాగే వీటిలో వచ్చే వైరస్లు కానీ, వడల తెగులు కానీ, కాండంకుళ్ళు తెగులు కానీ, వీటిలో వచ్చే నెమటోడ్స్ కానీ, ఎటువంటి అన్ని రకాల తెగుళ్ళు పురుగులకు యాజమాన్యం ఒక్కటి పద్ధతి చెప్తానండి. ఇప్పుడు మార్కెట్లో మనకి ఎటువంటి నష్టాలు ఎదుర్కొంటున్నాము అనే అంశాలపైన కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వంకాయ తోట అనేది ముఖ్యంగా ఇది అన్ని ప్రాంతాల్లో కూడా మనకు పెరుగుతుందండి. మనం ఒకవేళ దీనికి ముఖ్యంగా గమనించినట్లయితే మనకు వంకాయ సాగులో మనకు సమస్యలు ఏమేమి ఉన్నాయంటే అధిక దిగుబడి ఇచ్చే రకాలు మనకు లేకపోవడం, అందుబాటులో లేకపోవడం, ఇంకోటి చీడపీడను అలాగే వైరస్ను తట్టుకునే రకాలు లేకపోవడం, అలాగే మనకు వెర్రి తెగులు తట్టుకునే వంగడాలు వెర్రి తెగులు తట్టుకునే నా మొక్కలు లేకపోవడం అనేది మనకు సాధారణ సమస్యలు. ఇంకోటి అన్ని సమస్యలు ఉన్నప్పటికీ రైతులు ఎందుకు దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారంటే ఇది అన్ని ఋతువుల్లోనూ సాగు చేస్తారండి. అన్ని కాలాల్లో కూడా దీన్ని సాగు చేస్తారు. బెట్టను మరియు కొద్దిగా చౌడు కూడా తట్టుకునే రకం తట్టుకుంటుందండి ఈ పంట అనేది. మిగతా సేద్యంతో చూస్తే దీంట్లో కలుపు నివారణ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్ రేట్లు అనుగుణంగా మనం పంట పెట్టేసి వదిలేసినా కూడా మళ్ళా తర్వాత పంట వచ్చే కాలానికి మార్కెట్ రేట్లకు అనుగుణంగా తర్వాత రానప్పుడు మనకు దీన్ని కార్షి పంట అంటారండి. అంటే మనము అవకాశం ఉన్నప్పుడు మనకు ధరలున్నప్పుడు మళ్ళీ ఇగురులు వచ్చేసి మళ్ళీ మనకి కాపు రావడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. కావున ఇది దూర ప్రాంతాలకు కూడా రవాణాకు కూడా అనుకూలం అండి. ముఖ్యంగా ఇది ఈ వంకాయ తోట అనేది ముఖ్యంగా వీటిలో అధిక దిగుబడి సాధించడానికి ముఖ్యంగా రైతులందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్గా ఉంటుంది. అలాగే కొత్త రకాల పంటలు కూడా మనం సాగు చేసుకోవడానికి సాగులో మెలుగుల ప్రతి ఒక్క విషయం చెప్తాను. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, వంకాయ తోటలో మనం అధిక దిగుబడి సాధించడానికి ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఎంచుకోవాలా, అలాగే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. అలాగే నారుమడి పెంపకంలో మనం ముఖ్యంగా గమనిస్తే నారు పెంచే వాళ్ళలో 10 గ్రాములు లేదా 20 గ్రాముల నీటికి యూరియాను కలిపి స్ప్రే చేసుకుంటే మనకు అధిక దిగుబడి సాధించడానికి, అలాగే 20% నత్రజని లోపాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే మన పంట పూత లేదా కోత దశలో ఉన్నప్పుడు మనకు ప్లానోపిక్స్ 2.5 ml 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారీ చేస్తే అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో మొవ్వు లేదా కాయతొలుచు పురుగు అనేది చాలా పెద్ద సమస్యగా మారిందంటే ముఖ్యంగా ఈ పురుగు అనేది సుమారు నుంచి 11 నుంచి 93% ఇది పంటకి నష్టం కలుగజేస్తుందండి. మొక్కలు పెరిగే వయసులో ఇది మొవ్వులేకి ఫస్ట్ చేరుకున్న తర్వాత కాయలేకి చేరి కాయలను తొలిచేస్తుందండి. ఒక్కోసారి కాయలు కూడా వంకర తిరుగుతాయి. అలాగే వంకాయ మొక్కలు కూడా చివరకు మొనలు అన్నీ వాలిపోయి మనకు మొక్క చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా ఇవి కాయ లేదా మొవ్వు తొలిచే పురుగులు ఎట్లయితే కాయ లోపలికి పోయి పురుగులు అనేది లార్వాల పురుగులు ఉధృతి మనం గమనించినట్లయితే కాయల బొక్కలపై మనకి పురుగు విసర్జించిన పదార్థం కనపడుతూ ఉంటుంది. సుమారుగా ఒక్కో పురుగు వచ్చి మనకు 4 నుంచి 6 కాయలు నష్టపరుస్తుందండి. తద్వారా మన కాయలు కూడా మనకు అమ్మకానికి పనికిరావు. ముందుగా దీనికి ముఖ్యంగా గమనించినట్లయితే ముందుగా ఈ పైరు నాటే ముందే తగు జాగ్రత్తలు గమనించినట్లయితే కొరాజన్ లిక్విడ్లో ఈ నారను అనేది ఒక 3 గంటల సేపు ముంచి తర్వాత మనము బెడ్లో నాటుకుంటే మనం కొద్ది వరకు నివారించుకోవచ్చు. అలాగే ఒకవేళ వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మొవ్వు టైంలోనే మనకు కొరాజిన్ 18.5% ఎస్సీ ఫార్ములేషన్లో ఉండేది 0.3 to 0.4 ml లీటర్ నీటికి మనం కలిపి స్ప్రే చేసుకోవాలా, లేదా ఎమాక్టిన్ 5EC బెంజైట్ 5EC 0.4 గ్రామ్ పర్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. దాంట్లో కాంబినేషన్లో లాంబ్డా సైలోత్రిన్ కరాటే ఇది 5EC 0.6 ml పర్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలా. అలాగే ఇవి ఆకు అడుగుల భాగంలో అక్కడక్కడ గుడ్లు పెడతాయండి. కావున మనం వేప నూనె కాంబినేషన్తో కలిపి చేసుకుంటే గుడ్లు కూడా మనకు పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే రసం పీల్చే పురుగుల్లో పేనుబంక, తెల్లదోమ, దీపపు పురుగులు అనేవి వస్తాయండి. ఇవి ఆకులు అడుగు భాగానికి రసం పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకొని ఎండిపోతాయండి. దీని నివారణకు రోగరు లేదా ఫిఫ్నోనిల్ 2 ml 1 ml 2 ml లీటర్ నీటికి స్ప్రే చేసుకోవాలా. తెల్లదోమ అధికంగా ఉన్నట్లయితే ఎసిపేట్ 1.5 గ్రామ్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే
మన రసం పీల్చే పురుగులు కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే ఎర్రనల్లి, ముఖ్యంగా ఈ ఆకులు అడుగు భాగాన ఈ ఎర్రనల్లి అనేది రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారిపోతాయండి. ఆకులు తీగలు తీగలుగా ఏర్పడి మనకు దీని నివారణకు ముఖ్యంగా మనకు స్పైరోమెస్ఫేస్ 3 ml లీటర్ నీటికి లేదా ప్రోపగైట్ 3 ml పర్ నీటికి 10 రోజులకు ఒకసారి 2 స్ప్రేలు స్ప్రే చేసుకుంటే ఎర్రనల్లి మనము పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే నిమటోడ్స్, రూట్ రాట్ నిమటోడ్స్ అంటారండి. ఇవి మనకు పంటలో మనకు వేర్లపై బుడిపులుగా కనపడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా మన గ్రోత్ ఉండేసి తక్కువగా కాయలు కాస్తాయండి. అలాగే వీటిలో తట్టుకునే రకాలు ముఖ్యంగా మనం గమనించినట్లయితే బ్లాక్ బ్యూటీ, విజయ, బనారస్ జైంట్, T2లను మనం సాగు చేసుకోవాలి రూట్ రాట్ నిమటోడ్ను మనం తగ్గించడానికి. ఇంకోటి మనకి ఎక్కువగా ఉన్నట్లయితే స్టార్టింగ్ స్టేజ్లు ఉంటే మనం మార్షల్ 3 ml పర్ లీటర్ నీటికి, అలాగే దీంట్లో కాంబినేషన్తో M45 కాంబినేషన్తో మనం డ్రిప్ వదులుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే మన టెక్కీ గోల్డ్ అని వస్తుందండి. టెక్కీ గోల్డ్ కూడా మనం 500 grams ఎకరాకి డ్రిప్లో వదులుకుంటే మనకు సరిపోతుంది. అలాగే వీటిలో వచ్చే ఆకుమాడు తెగులు, ముఖ్యంగా నాటిన తర్వాత 30 రోజులకి ఈ తెగులు అనేది ఆశిస్తుందండి. ఆకులన్నీ మాడిపోయినట్లుగా కనపడతాయి. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై మనకు గోధుమ వర్ణ మచ్చలు అనేవి ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగుకి మారిపోయి రాలిపోతాయండి. ఇది చల్లని వాతావరణంలో అంటే తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు M45 2.5 గ్రామ్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. లేకుంటే బావిషన్ 1 గ్రామ్ కలిపి 10 రోజులకు ఒకసారి 10 రోజుల్లో 2 సార్లు స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా ఆకుమాడు తెగులని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగులు, ఆకుల మీద అక్కడక్కడ గోధుమ రంగులతో కొన్ని మచ్చలు ఏర్పడతాయండి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు మాడిపోయి రాలిపోతాయండి. తెగులు సోకిన కాయలను మనం పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే కాయలు కూడా పసుపు రంగులోకి మారిపోయి కుళ్ళిపోతాయండి. అందుకే ముఖ్యంగా మనం గమనించినట్లయితే తెగులు ఆశించినప్పుడు మనకు పంట మార్పిడి ఏదో ఒకటి పంట మార్పిడి చేసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే మనకు కాపరాక్సి క్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున పైరు 10 రోజుల్లో ఉన్నప్పుడు 2-3 సార్లు సాయంకాలంలో మనం పిచికారీ చేసుకుంటే మనం ఆకుమాడు లేదా కాయకుళ్ళు తెగులు అనేది మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వెర్రి తెగులు అనేది మోస్ట్ డేంజరస్ అండి ఈ వంకాయ తోటలో. ముఖ్యంగా ఈ వెర్రి తెగులు అనేది ఆకులు సన్నగా మారిపోయి పాలిపోయినట్లుగా ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయండి. మొక్కలు గుబురుగా చీపురు కట్టల్లా కనపడతాయండి. పూత కాత లేకుండా మొక్కలు అనేవి గొడ్డు బారిపోతాయండి ఈ వెర్రి తెగుల వల్ల. ఈ వెర్రి తెగులు అనేది పచ్చదోమ వల్ల వ్యాపిస్తుందండి. ఈ తెగులు వ్యాపించే పచ్చదోమల్ని మనము ప్రైడ్ లేదా అక్తారా లేకుంటే అస్థిమా ప్రైడ్ కానీ లేకుంటే అక్తారా కానీ లేకుంటే బైఫెంత్రిన్ కాంబినేషన్లో మన పచ్చదోమలను పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే తెగులు ఆశించిన కొమ్మలను ఎప్పటికప్పుడు గుర్తించి మన ఏరియాస్ కానీ పీకేసి కానీ బూస్ట్ చేయడం లేదా కాల్చివేయడం అనేది జరగాలి. అలాగే మనం వారం రోజులు నాటే ముందు ఎరువుల్లోకి మనకు 250 గ్రామ్ కార్బోపురాన్ గుళికలు 3G గుళికలు మన నారుమడుగు వేయాలా. తర్వాత నాటిన 2 దప్పగా 8 kg ఇవే గుళికలు కార్బోపురాన్ గుళికలు వేసినట్లయితే నాటే ముందు నారు వేళ్లకు మనకు నాటే ముందు మనము స్ప్రే చేసుకోవాలా. లేకుంటే నాటిన తర్వాత కూడా మనము ఈ పచ్చదోమకు అనేది ప్రైడ్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకోవాలా. అలాగే ఈ తెగులు ఎక్కువగా గమనించినట్లయితే మనకు జిబ్బర్లిక్ యాసిడ్ 50 మిల్లీగ్రాములు, అలాగే దీని కాంబినేషన్తో మనం ఏదో ఒక దోమ మందు కలిపి స్ప్రే చేసుకుంటే వెర్రి తెగులు సోకేసి చెట్టు అనేది తెగులు ఉధృతి తగ్గి చెట్టు యాక్టివ్గా మారడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఎండు తెగులు ముఖ్యంగా గమనించినట్లయితే బ్యాక్టీరియల్ విల్ట్ అంటారండి. ఈ తెగులుకు నివారణ మందులు లేవు. ఎవరైనా చెప్తే బ్యాక్టీరియా తెగులుకి విల్ట్ తెగులుకి మందులు లేవు. ఏమంటే పంట మార్పిడి అభివృద్ధించాలా. ఇంకోటి ముఖ్యంగా దీనికి నారుమడి తీసిన తర్వాత స్ట్రెప్టోసైక్లిన్ 8 గ్రాములు లేదా 4 గ్రాముల లీటర్ కలిపి గ్రాములు అరగంట సేపు ఆ నారును ఉంచేసి, లేకుంటే డ్రిప్కి అయితే దీనికైతే ఎటువంటి యాజమాన్య పద్ధతులు లేవు. బ్యాక్టీరియా విల్ట్కి డ్రెంచింగ్కి మనం హెలో చెక్కు రైజోజన్ వదులుకోవాలి. అటు కొద్ది వరకు ఆపుతాయండి. ఎక్కువ ఉంటే ఈ వ్యాధిని మనం ఆపలేము. ముఖ్యంగా వంకాయలో మనం సమగ్ర సస్యరక్షణకు వస్తే పురుగు ఆశించిన కాయలను కొమ్మలను తుంచేసి నాశనం చేయాలా. అలాగే అంతర పంటగా మనకు బంతి పంటలు మనం వేసుకోవాలా.
అలాగే లింగార్షక బుట్టులు మనం ఎకరాకి 4 చొప్పున పెట్టుకోవాలా. అలాగే అల్లికా రెక్కల పురుగు అనేది మొక్కకు మీరు గమనించినట్లయితే ట్రైకోడర్మా ఇవి మీ ఇక్కడ లేవు, కానీ మన మార్కెట్లో ఇవి మనకు ఎక్కువగా వాడరు కాబట్టి మనకు ఎకరాకు మనకు 200 కేజీల యాపిని కూడా ఎరువులు వేసి దుక్కులోకి వేసుకోవాలా. అలాగే బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో ఎకరాకు 6 కేజీలు బ్లీచింగ్ పౌడర్ పొడి మందును మనము చల్లుకోవాలి నేల మీద. అలాగే ట్రైకోడర్మా కల్చర్ను మనం భూమిలోకి మనం వదులుకోవాలి. ముఖ్యంగా 90 కేజీలు పశువుల ఎరువు, 1 కేజీ బెల్లము, 1 కేజీ ట్రైకోడర్మా పౌడర్ దాన్ని మగ్గబెట్టేసి ఒక 15 రోజులు మన చెట్లకు మనము వేయడం వల్ల మనకు వీటిలో శిలీంధ్రాల అభివృద్ధి బాగా చెందుతుంది. దీనివల్ల భూమిలో వచ్చే కుళ్ళు తెగులు కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం గమనించినట్లయితే 2 ml రోగరు, అలాగే సైబర్మెథిన్ 2 ml లేదా ప్రెబ్నోపాసు లేదా థైయోడోకార్బ్ 1 గ్రామ్ పర్ లీటర్ కాయ తొలుచు పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు. పంట పూత కాత దశలో ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్లే 2.5 ml ప్లానాపిక్స్ 10 లీటర్ల నీటికి డోసు మనం కలిపి స్ప్రే చేసుకుంటే మనకు 15 నుంచి 20% అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు ఎటువంటి సందేహాలున్నా వంకాయలో మీరు నాకు కామెంట్లు తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా నేను మీకు చెప్తాను వంకాయలు. అలాగే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఇది నర్సరీ నుంచే మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి కాబట్టి జాగ్రత్తగా వంకాయ సాగు చేసే రైతులు మనం పూర్తిగా గైడెన్స్ ప్రకారమే పోవాలండి. ఓకే, మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.